ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మనందరిని ప్రేమించి డిసెంబర్ మాసంలో 7వ తారీఖు శనివారము ఈ ఉదయకాల సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు మనమందరం దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈరోజు మరి దేవుని యొక్క వాక్య భాగము కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు. ప్రతిరోజు దేవుడు మనకి మంచి వాగ్దానాలు ఇస్తున్నారు. ఈ దినం ఒక ప్రత్యేకమైన వాక్యం. నిజమే కదండి. ప్రతిరోజు ఆయన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడి తన ఆత్మతో మనలను మరి ప్రతిదినము కూడా నింపి ప్రతిరోజు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి మనల్ని జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, మన కుటుంబ సభ్యులు మనలను జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, కానీ నిజంగా ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రతిదినము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రతిరోజు యేసయ్య నిన్ను నన్ను మనలను జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారం అండి? మనలో సరైన మంచి ఉందా? ఆయన కోరుకునే నీతి మనలో ఉందా? ఆయన కోరుకునే పరిశుద్ధత నీలో నాలో మనలో ఉందా? ఆయన కోరుకునే నీతి, ఆయన కోరుకునే పరిశుద్ధత నీలో నాలో మనలో లేకపోయినా మన నీతి మరి ఆయన దృష్టిలో వాక్యం మనం చూస్తున్నప్పుడు మన నీతి ఆయన దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయన్నాడు. మనలో నీతి లేకపోయినా దేవుడు ప్రతి దినము కూడా మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చాలా గ్రేట్ అండి. మనలో నీతి లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా, ప్రార్థనా జీవితం లేకపోయినా, క్రమబద్ధమైన జీవితం లేకపోయినా, మోకాళ్ళ అనుభవం లేకపోయినా, ప్రార్థన చేయటం మానేసినా దేవుడు ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం ఏ పాటి వారము అయినా సరే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత అద్భుతం కదండి, ఎంత ఆశ్చర్యం. ఇంత గొప్ప దేవునికి నిండు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు దేవుని ఎదుట మనం సాగిలి పడదాం. ఇంత గొప్ప దేవునికి నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన రాకడ కొరకు మనం ఖచ్చితంగా సిద్ధపడాలి. అలాంటి సిద్ధపాటు యేసయ్య నీకు నాకు దయచేసి నిన్ను నన్ను మనలను ఆయన మరి తన కృపలో జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధత లేని నీ నా జీవితాలలో దేవుడు పరిశుద్ధపరిచి ఆయన జ్ఞాపకంలోనికి మనందరినీ కూడా నిత్యము నడిపించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి వందనాలు. మమ్మల్ని మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినదీవులతో మమ్మల్ని నింపండి. యెరూషలేమునకు క్షేమమును దయచేయండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.